హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్గా అలాగే చాలా త్వరగా ఇంట్లోనే పప్పుచారు అలాగే అందులో కాంబినేషన్గా ఆలూ ఫ్రైని మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూసిద్దామండి. ముందుగా అయితే పప్పుచారుని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులో పప్పునైతే నీట్గా క్లీన్ తీసుకొని వాటర్ని సరిపడా యాడ్ చేసుకోవాలండి. అందులో అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం నూనెనైతే యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ని అయితే తీసేసుకొని ఇప్పుడైతే పప్పునైతే ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లా మెదిపేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇలా అంతా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిర్చి అలాగే 2 ఉల్లిపాయలను కూడా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. అలాగే ఒక టమాటాను కూడా ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని అయితే ఇందులో ఈ పప్పులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని అలాగే చింతపండునైతే మనం ముందుగానే నానబెట్టుకొని చింతపండు రసాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. మన పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు నీళ్లను కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే దీంట్లోకి అయితే పోపును వేసుకోవాలండి. పోపును వేసుకోవడానికి స్టవ్ మీద అయితే ఒక గిన్నెను పెట్టుకొని అందులో అయితే ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అయితే అందులో ఎండుమిర్చి అలాగే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే వేయించుకోవాలి. అలాగే ఇందులో అయితే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను అయితే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే 4 వెల్లుల్లి రెమ్మలను కూడా దంచుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపునైతే ఎప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇలా పోపునైతే ఇలా వేయించుకుంటే అయితే పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇలా పోపు ఇలా వేగిపోయిన తర్వాత అయితే ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పోపు అంతటిని మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని దీన్ని అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉల్లిపాయలు అన్నీ మనకి ఉడికే వరకు అయితే ఈ సాంబార్ని అయితే ఇలా ఉడికించేసుకోవాలండి. ఇప్పుడైతే ఆలూ ఫ్రైని అయితే ప్రిపేర్ చేద్దామండి. దానికోసం అయితే ఆలూనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే ఆలూని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళని తీసుకోవాలండి. అదే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో అయితే ఈ బంగాళదుంప ముక్కలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో అయితే ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఇందులో మనం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు పసుపునైతే యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని మంటనైతే ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆలు ఫ్రై చేసుకుంటే అయితే బాండీకి అయితే అంటుకుపోకుండా ఇలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే ఈ ఆలు ఉడికిపోయిన తర్వాత అయితే అందులో కొంచెం కారం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీ అయిన పప్పుచారు అలాగే అందులో కాంబినేషన్గా ఆలు ఫ్రై ప్రిపేర్ చేసేసుకోవచ్చు.